ఇలా పురస్చరణ చేసే సమయంలో జపంతో పాటుగా హోమం కూడా చేయాలా? ఇది మీకు వచ్చే అనుమానం. తప్పనిసరిగా చేయాలి. పురస్చరణ చేసేటప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా జపం చేసావు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా జపం చేసావు, 6 గంటల దాకా జపం చేయి. 6 గంటలు వెళ్ళి హోమానికి కూర్చో. నువ్వు చేసినటువంటి జపంలో దశాంశం హోమం చేయి. ప్రతిరోజు హోమం చేయి. ప్రతిరోజు హోమం చేసి ఇలా హోమం కనుక చేసినట్లయితే అసలు జపం చేసే కన్నా హోమం చేస్తేనే దేవత త్వరగా ప్రీతి చెందుతుంది అని చెప్తూ ఉన్నది మంత్రశాస్త్రం మనకి. ఈ విషయం మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఈ హోమం చేయాలా అనే అనుమానం వచ్చినప్పుడు తప్పనిసరిగా హోమం చేయాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయం ఏమంటే, మంత్రసిద్ధి జరిగిందా? ఇప్పుడు ఇంతసేపు మంత్రం జపం చేసాం. కేవలం ఒక పురస్చరణతోనే మంత్రసిద్ధి జరుగుతుంది అని మీరు అనుకోవద్దు. అంటే దేవత మంత్రసిద్ధి అంటే ఇక్కడ దేవత సాక్షాత్కారము, దేవతని ఎదురుగుండా కనిపించడం, లేదా కల్లో కనిపించడం, లేదా కలలో యోగీశ్వరులు లేదా దేవతా సమూహాలు వాళ్ళంతా మీకు దర్శనం ఇవ్వటం, ఇదంతా కూడా మంత్రసిద్ధి జరిగింది అని మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అయితే ఇక్కడ దేవతలు కల్లో కనిపించారా అంటే దేవతల యొక్క సంకల్పం ఉంటేనే వాళ్ళు కల్లో కనిపిస్తారు, లేకపోతే కనిపించరు. అలా మనకేం కనిపించరు. ఒకవేళ నీకు ఆ దేవత కల్లో కనిపించింది అంటే నీకు మంత్రసిద్ధి జరిగింది. ఈ విషయం గుర్తుపెట్టుకో. అయితే ఈ కళలో కనిపించేటప్పుడు తెల్లని పద్మాలు, ఏనుగలు, తెల్లని గుర్రాలు, వెన్నెల, పువ్వులు, ఆ పువ్వులతో ఉన్నటువంటి తోట, మంచి సరస్సు, చంద్రుడు, సిద్ధయోగులు, సౌందర్యవతులైనటువంటి స్త్రీలు, ఇవన్నీ శుభకరం. జపం చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళు కనుక కనిపించినట్టయితే శుభకరము అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా కాకుండా వికృతమైనటువంటి దృశ్యాలు, నల్లని ఆకారం కలిగినవి, జుట్టు విరగబోసుకున్నవి, ఒంటి నిండా నూనె రాసుకున్నవి, ఇలాంటివి కనుక కనిపించినట్లయితే అది అశుభ సూచకము.